నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జనసేన ప్లీనరీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ పార్టీ సన్నాహాలు కూడా ప్రారంభించింది సన్నాహక సమావేశాలతో పాటు ప్లీనరీ నిర్వహణకు సంబంధించి స్థల పరిశీలన కూడా చేస్తోంది అనువైన స్థలం కోసం అన్వేషిస్తోంది అయితే జనసేన ఆవిర్భావం నుంచి ఈ ప్లీనరీలు కొనసాగుతున్నాయి ఈ ఏడాది మాత్రం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించింది మార్చ్ 12, 13, 14 తేదీల్లో ఈ ప్లీనరీ జరగనుంది అయితే జాతీయ స్థాయిలో పవన్ ప్రభావం చూపిస్తుండడం ఎన్డీఏలో కీలక భాగస్వామి కావడంతో దేశం నలుమూలల నుంచి జాతీయ నాయకులు తరలివచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో టీడీపీతో పాటు బీజేపీతో భాగస్వామ్యం కావడంతో ఆ రెండు పార్టీల నాయకులు సైతం తరలివచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇక సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం 3 పార్టీల శ్రేణులు సైతం ఈ ప్లీనరీకి తరలివచ్చే అవకాశం ఉంది అందుకే లక్షలాది మంది జనాభాకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక కాకినాడ జిల్లా జనసేన నాయకులు ప్లీనరీ ఏర్పాట్లపై ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు ఇక రాష్ట్ర స్థాయి నేతలు సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్ పిఠాపురం పట్టణ శివారులో పవన్ కొనుగోలు చేసిన లేఅవుట్ స్థలాలతో పాటు చిత్రాల సమీపంలోని ఎస్బీ వెంచర్స్ లేఅవుట్ స్థలంలో సైతం ప్లీనరీ ఏర్పాటుకు స్థల పరిశీలనలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక 1-2 రోజుల్లో ఈ స్థల ఎంపిక పూర్తవనుంది సభకు 1,00,000 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే 2-3 స్థలాలను ఎంపిక చేసి పవన్ దృష్టికి తీసుకువెళ్తున్నారని ఆయన అభిప్రాయం మేరకు తుది ఎంపిక చేస్తారని తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు జరిగిన ప్లీనరీలు వేరు ఇప్పుడు జరుగుతుంది వేరు అయితే ఈ ఎన్నికల్లో జనసేన సంపూర్ణ విజయం సాధించింది పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందింది రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది కేంద్ర ప్రభుత్వంలో సైతం భాగస్వామ్యంగా ఉంది జాతీయ స్థాయిలో సైతం పవన్ తన పరపతిని పెంచుకున్నారు ఈ క్రమంలో జనసేన ప్లీనరీకి జాతీయ స్థాయి నాయకులు సైతం హాజరయ్యే అవకాశం ఉంది అటు అధికార పార్టీగా ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది అందుకే మార్చిలో ఉభయ గోదావరి జిల్లాలు కలకలలాడనున్నాయి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇక రెట్టింపు ఉత్సాహంతో జనసేన నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి